జగన్ పాలన జగన్ పాలన ఎట్టుంది? అందరూ అంతేపా, ఎవరు అనేది ఏం లేదు. రాజశేఖర రెడ్డి పాలన బాగుంది. బాగుందా? ఎందుకని అంత గట్టి చెప్తున్నా? అందుకంటే రామారావు పరిపాలన బాగుంది. బాగుందా? ఇంకా ఏ చెప్పను, అంతవరకే చెప్పగలను. జగన్ వద్దు లెక్క అందరికి ఇచ్చి బుద్ధి అందరికి బుద్ధి పెట్టాడు. ఓసీకి, బీసీకి, ఆటోకి, అంటే అందరికి ఇచ్చి గబ్బట్టుకున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన ఉంటే అన్ని తక్కువ చెప్తున్నాడు. అన్ని తక్కువే, ఒకటి కూడా నిజమలే. కొంతమంది ఏమంటే ఆ పింఛని ఏరేస్తారు కాబట్టి కొంతమంది సంతోషపడతారు. ఏంది పింఛనీ లెక్కలైతే బాగున్న వాళ్ళు బాగలేని వాళ్ళు మొత్తం నింపుతారు. ఒక ఇంట్లో 2, 3. అప్పుడు జగన్ ఉన్నప్పుడు, ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇప్పుడు అవి తీసేస్తారని సంతోషపడతారు కొంతమంది. మంచి పని చేస్తాడని. అవుపా, లెక్క నాశనం అయిపోతుంది. కొన్ని కోట్లు పోతుంది లెక్క. జనాలు ఆలోచన చేస్తారంట. ఎందుకు చేయరు? నువ్వు ఎందుకు సంతోషపడేటోళ్ళు ఉన్నారు, పింఛని వచ్చి బాధపడేటోళ్ళు ఉన్నారు. లేని వాళ్ళకి ఇచ్చి లేని వాళ్ళు ఎవరు? అంతే కదా. ఇప్పుడు ఆయన బాగున్నాడు, ఆయన కంటే లేని వాళ్ళు ఉంటారు పాపము, వాళ్ళకి ఇచ్చే పుణ్యం అదేం తప్పు కాదు. కోర్టున్నోళ్ళు కూడా ఆశపడతారు, కోర్టున్నోళ్ళు కూడా ఆశపడతారు పింఛనికి. మరి అయితే ఇంతమంది ఇంట్లో 2, 3 మా భార్యకు వస్తుంది, నాకు రాలే, సంతోషపడతాను. ఎక్కడ న్యాయం జరగలేదు, అదొక్కటైతే వాస్తవం. ఎవడైనా కూడా ఉన్నోనికే జరుగుతుంది, లేనోనికి. ఇప్పుడు ఆమె ముస్లిం ఉంటుంది, ఆమెకు పింఛన్ లేని కాలం ఉండాలి. చాలా మంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. పులివెందులు ఎట్లా పోతున్నాయి సార్ రాజకీయాలు? రాజకీయాలు మామూలు. రాజశేఖర రెడ్డి చూసాం బాబాయ్. రాజశేఖర ఇంకా కన్నతండ్రి అనుకో. కన్నతండ్రి అట్లా వాడని కలిసిర్రా మీరు? ఎన్ని మాటలు అవునా? మాట్లాడతారు. ఏమని మాట్లాడేటోడు? ఆడున్నా కానీ పిలిచి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అయిపోక పదవి లేకున్నా కానీ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈయనకు పదవి పనులు జరగలే. జగన్ వచ్చినాక ఆ కాలం పోయింది. రాజశేఖర రెడ్డి మంచోడు కదా, అందరికీ తండ్రి లాంటి వాడు అంటారు. అందరికి అట్లా వాడు ఎవరు పోయినా కాదనేటోడు కాదు, ఎవరు పోయినా చేసేటోడే, పనులు చేసేటోడు. అందరిని పలుకుతాడా, పలకరిస్తాడా మొత్తం? అంటే అందరిని పిలవడం ఎట్లా పిలుస్తాడు? భోజనం పెడతాడా అందరికి? భోజనం కాదు, ఇప్పుడు భార్య చూసినట్టు ఆ పేరు పెట్టి పిలుస్తున్నాడు. వాడికి ఏదన్నా గుర్తుంటది గుర్తు అంత. అప్పట్లో రూపాయి డాక్టర్ అంటారే. రూపాయి డాక్టర్ అంటే అది ఎవరు చెప్పాడు? రూపాయి డాక్టర్ అంటే సరే కానీ కాదా. ఇప్పుడు షర్మిలాకి జగన్కి ఎందుకు గొడవ అవుతుంది? వాళ్ళ కుటుంబ విషయాలు మనకెందుకు? మన కుటుంబాల్లో కూడా ఉంటాయి కదా. మన కుటుంబాలు దెంగితొచ్చా ఉంటాయి, మనకెందుకు అవన్నీ? వాళ్ళ కుటుంబాలు పెళ్ళమ్మ కూడా కొట్లాడుకుని మనం చేస్తున్నాం. జరుగుతుంటాయంట అవన్నీ. ఏమో జరుగుతాయి, లేదు మనకే తెలుస్తుంది. సరే మరి సార్ జగన్ గెలుతాడా గెలవడా? గెలుస్తాడు. ఎందుకు గెలుతాడు? గెలుతాడా? అందరు సార్ టీడీపీ వస్తుంది పులివెందులు అంటారు. అది దైవాధీనం. రావచ్చునేమో మళ్ళీ గెలుస్తారంటారు, రావచ్చునేమో అంటారు. 3 భాగాలు గెలుస్తారని. 3 భాగాలు జగనే గెలుతాడు. మరి మొన్న ఎందుకు మెజార్టీ తగ్గింది? అప్పుడు 1,00,000 ఉండే 40,000 వచ్చింది. ఏందో బుద్ధి పుట్టినట్టు మాట్లాడుతానులే. అంతేనా? తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. సరే గెలిపిస్తా. ఈసారి నువ్వు వేస్తావు తోడు జగన్ కి? ఎప్పుడు జగన్కి ఓడిపోయినప్పుడు కూడా కానీ రాకపోతే మనవాని పదం ఒకటి. నీవాడేనా? అంటే మన తాలూకా వాడు పులివెందులో అంట కాదు, పులివెందులో మనవాడు అంటే మేలే కదా. అందరు అనుకుంటారు కదా మీ వాడు అని, ప్రతి ఒక్కరు అనుకోవాలబ్బా. అనుకుంటాడే కదా. యాడ్నే ఉండేది. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ యా ఊరంటే పులివెందులు అంటే ఎక్కడుంది, ఎక్కడుంది అది అంటారు. అట్లాంటి గుర్తింపు.